ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానని. లడ్డు తలదూకనా? దువ్వెన్న చేతికిస్తే దేవారస వెధవలా ఇలాగ పైకి దూకుతున్నాడు చూసావా? ఇలాగే ఊరుకుంటే ముందు వెనక కూడా ఫంకులు ఇస్తాడు, మన కొంప మునుగుతుంది. శుభ్రంగా నూనె రాసి సైడ్ పాపిడి దీ వెధవకి. ఆయన జుట్టలా దూకుంటే ఏంటండి? దువ్వే జుట్టు కట్టే బట్టను బట్టి ఎలా ఎదిగేడుస్తాడో తెలుస్తుంది. ఆయన ఊళ్ళో వాళ్ళ పిల్లలందరూ మన లడ్డు లాగానే పెరుగుతున్నారా ఏంటి? ఊళ్ళో వాళ్ళ గొడవ మనకెందుకు? మన లడ్డు చిచి చండాలమైన నీ పిలుపు నాకొచ్చింది ఏమిటే? అయినా లడ్డు బూందీ అని పిలుపు ఏమిటే? వీడేమన్నా శనగ పిండితోటి సున్ని పిండితోటి చేయబడ్డా? మన కష్టార్జితం ఘోరించవులే. ఇగో లక్షణంగా పైకొస్తాడని గౌతముడు నా మహానుభావుడు పేరు పెట్టాడు వీడికి. ఇవన్నీ బానే చెప్తారు. ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకుని ఎక్కడో ఊరవతలు జాయిన్ చేశారు వీడిని. పిల్లాడు అలసిపోతున్నాడు. వాడు అలసిపోయినా సొమ్మసిలిపోయినా పర్వాలేదు. ఏంటండి మరి మీ చేదస్తం కాకపోతే? చాదస్తం కాదే, ఇప్పుడు వీడిని వేసింది బాయ్స్ స్కూల్, కానీ పక్కనే ఉన్నది కో ఎడ్యుకేషన్. అక్కడ నిక్కర్లు సొక్కాలే కాదు గౌన్లు కూడా ఉంటాయి. నా పెంపకం ప్రకారం వీడు పడ్డనుకో, కానీ ఏ గౌనన్నా వీడి వెనకాల పడిందనుకో చదువు సంకనాగిపోతుంది. ఏమిటండి వీడి వయసు ఏంటి? మీరు మాట్లాడేదేంటి అసలు? వయస్సు వీడిది. రే నీకొచ్చిన పాట వాడు పాడమ్మా. చిలుక క్షేమమా కులుక కుశలమా ప్రియతమా. అబే ఒక సినిమాకి షికారికి తీసుకెళ్లకుండా మొక్కలు కంచె వేసి పెంచినట్టు ఇంత కట్టుదిట్టంగా పెంచుతుంటే ఇప్పుడే వీడు చిలుక క్షేమమా అంటున్నాడు. వదిలేస్తే లక్సు పాప అంటాడు. ఈ జనరేషన్ పుట్టడమే రేసు గుర్రాలు పుడుతున్నారు. కళ్ళు వేయకపోతే కంచె దాటేస్తారు. 20వ సెంచరీలో వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది. అసలు అప్పటి జనరేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడే వీడిని మనం ల్యాబ్లో పెట్టుకోకపోతే ఇదిగో ఇలా తయారవుతాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లో భక్తి ఛానల్ తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదు. నా మొహం వస్తాయంట పదా. ఏమా టిఫిన్ చేసావా తల్లి? టిఫిన్లు భోజనాలు అలా ఉంచండి. ముందు అసలు దీనికి ఎన్ని మార్కులు వచ్చాయి అడిగారా? ఏమే మ్యాథ్స్ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 82 మార్క్స్ అమ్మా. ఆ మాధవ్ కూతురికి ఎన్ని వచ్చాయో తెలుసా? 99. అయినా సరే అదేం తింటలేదంట. ఆ మార్కులతో కడుపు నిండిపోయింది అనుకుంటా. నీ మొహం. ఆ ఒక్క మార్కు ఎలా మిస్ అయ్యానా అని ఫీల్ అవుతుందంట. అది చదువు అంటే. బాబుగారంతో ఇలా తయారయ్యావు. అనుకొచ్చినవి కూడా డీసెంట్ మార్క్సే కదా. అయినా నంబర్స్ కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కోసమే ట్యూషన్ ఏర్పాటు చేయమన్నాను. దాని సంగతి ఏం చేశారు? అది రెడీ అయిందే, మంచి రోజు చూసి పంపించడమే. నువ్వు పదవే, టైం అయింది. ఎంతకీ అది ఆడపిల్లల ట్యూషనేగా? ఏమే నువ్వు సెలెక్ట్ చేసిన స్కూల్ లాగా ట్యూషన్స్ లో ఆడపిల్లల ట్యూషన్ మగపిల్లల ట్యూషన్ అని ఉండవు. ఇంకా ఆపండి. మగపిల్లలు ఉన్న ట్యూషన్లో వేస్తే దీనికి తగ్గిన మార్కులు రావడం కాదు, దీనికి వచ్చిన లవ్ లెటర్లు మీరు నేను చదువుతూ కూర్చోవాలి. ఏం మాట్లాడుతున్నావే? చాలా ఆపండి. ఆ ట్యూషన్ సంగతి కూడా నేనే చూసుకుంటాను. నువ్వు గదిలోకి పదవే, పద. అమ్మాయిల వైపు కన్నెత్తి చూడను, అబ్బాయిలతో పన్నెత్తి మాట్లాడను, వాళ్ళు తల తిప్పి మాట్లాడించిన నేను తల దించుకొని వెళ్ళిపోతాను, నాన్న చెప్పిన మాట జవదాటను, అమ్మకిచ్చిన మాటని మర్చిపోను.
భవానీ ఇప్పుడు ఏమైందండి? ఇంతకన్నా ఘోరం ఏం జరగాలి? నేను వీడిని రాముడిలా పెంచాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుని చేసి పారేసావు. ఇద్దరు దేవుళ్లే కదండి. కాదు, ఇద్దరు ఒకేలా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటి కాదు. రాముడికి ఒకే భార్య, ఒకే బాణం. అదే కృష్ణుడికి ఒక ఫ్లూటు, దాని నిండా ఇప్పుడు వీడికి వేషం వేసి ఏం చేస్తారు? అక్కడికి తీసుకెళ్లి ఫ్లూటు తీస్తారు. అది విని ఆడపిల్లలంతా వీడి చుట్టూ ముగి కోలాటం ఆడతారు. అది చూసి మీరు కిలకలాడుతూ చప్పట్లు కొడతారు. అంతేనా? మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి వీడికి రోజు అదే అలవాటై ఆ మేళాన్ని ఇంటికి తీసుకొచ్చి కోలాటం ఆడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు నేను వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉండాలి. బాబు గౌతమ్ రెడీయా? కాదండి, నేను రెడీ. ముందు వాడికి వేషం మార్చు. ఐఎమ్ సారీ అండి. ఏడుపు మొహం వేయకు. రాబోయే నవంకి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు. కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలో అయినా నిలిచిపోతాడు. గదిలోకి వెళ్దామా నాన్నగారు? ఏ తీరుగా నన్ను అది రే ఇవాళ సుత్తి అదిరిపోయింది రే అన్నమ్మా బేగరా రే ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో మగపిల్లని ఎక్కిస్తావరా? నా కొడుకమ్మా వెళ్తా దారిలో మా బామ్మర్ది ఇంటికాడ వదిలేద్దామని ఎక్కించుకున్నానమ్మా. ఎంత కొడుకైతే మాత్రం ఆడపిల్ల పక్కన కూర్చోబెడతావరా? చిన్న పిల్లలకి ఆడా మగ ఏంటమ్మా? నీ తెలివితేటలు నా దగ్గర వాడుకో. అవునమ్మా, అవి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి. రే రాలనోడా, నీ పళ్ళు రాలు కొడతాను. అసలు నువ్వు పోరా, నీ రిక్షా అవుతే ఏమవుద్దు. ఈ టైంలో వీడితో గొడవ అంటే అసలే దీని పరీక్ష టైం అవుతుంటే. దీని పరీక్ష పోయినా పర్వాలేదండి, ఈ యదాల రిక్షా మాత్రం ఎక్కించడం. రేపు పెళ్ళైనా మగాళ్ళతో చేస్తారా లేకపోతే నీ కాళ్ళు ఎడకొడతాను రాయి. పోరా ఎక్కడి నుంచి. సర్లే అండి, ఈ నెల జీతం ఇస్తారు. చాలా మంది చూసాను ఇలాంటి. ఓరిని నీ నోరు పడా. అమ్మా ఏంటి అలా చూస్తారు? టైం అయింది, దీన్ని వెళ్ళి దింపరండి. రేపు నుంచి ఇంకో రిక్షా మాట్లాడండి. నానా ఏంటి తల్లి? రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా? మనం ఇటెక్కడికి వెళ్తున్నాం? ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్. బాధ అయినా సంతోషం అయినా తనతోనే పంచుకో. బాధ నీతో చెప్తే నాకు రిలీఫ్ ఎలా అవుతుంది? నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుంటే అది నీకెలా అర్థం అవుతుంది? ఒకవేళ నా చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది? నీకు విషయం చెప్పనా? దుర్గారావు గారు, బ్యాగ్ ని మా అబ్బాయి తీసుకొస్తున్నాడండి. అవునా? 2 రోజులు వేసారా ట్రిప్? అబ్బే, అర్జెంట్ గా ఫోన్ వచ్చిందని పెడుతున్నానండి. ఎల్లుండికైనా ఆఫీస్ లో ఉండను. వీడికి వీడి డ్యూటీ కన్నా నా డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. పెదవులందరూ నాకే తగులుతారు.
ఏ యాను సంచి పాడేసి బడితిలా అక్కడి నుంచి నేను చూస్తున్నావు దిగు. ఏం చేస్తున్నారు ఇక్కడ? పాస్ వస్తుందా? నాన్న, పద, ట్రైన్లో బస్సుకుంది కానీ. పర్లేదు నాన్నగారు, నేను వెళ్తాను. పాస్ వచ్చుకు వస్తుంటే సైకిల్ దొక్కుతావురా? పదా పదా. నువ్వు ఇక్కడ కూర్చోవే. ఒరే నీ సీట్ నెంబర్ ఎంత? 52 అండి. నువ్వు వెళ్ళి 69లో కూర్చో. వెళ్ళు. పోసుకొచ్చేరా వెళ్ళు. రే గౌతమ్, నానింట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెధవ తిరుగుడు తిరిగావో. అలాగే నాన్న. రే గౌతమ్, రోజు ఫోన్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలియదు రోయ్, నువ్వే ఎత్తాలి. నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు అక్కడ చూస్తావేంటి? సైకిల్ జాగ్రత్త రోయ్. అటెక్కడరా ఇటు. అలాగే నాన్న. గౌతమ్, గౌతమ్. నాన్నయ్, అవును, ఇంతకీ ఆ చేతిలో సంచి ఏమిట్రా? నీవేనా మందులు? నీ చేతికి ఎలా వచ్చాయి? ఇందాక నేను కిందకు వచ్చినప్పుడు పాస్ పోసుకోవడానికి ట్రైన్ ఎక్కినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కావు కదా నాన్న. ఆపు. అవునరే, నువ్వెక్కడికి ఎలా వచ్చావురా? మన సైకిల్ తొక్కుంటున్నా.